బ్రేకింగ్ చూద్దాం. ప్రేమను అంగీకరించలేదని ఓ యువకుడు ప్రియురాలిపై రాడ్డుతో దాడి చేశాడు. పెదగంట్యాడ మండలంలో నీరజ్ శర్మ అనే యువకుడు ఓ యువతిని కొన్ని రోజుల నుంచి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అంగీకరించలేదు. దీంతో నీరజ్ శర్మ రాడ్డుతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న న్యూ పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి నాయుడు ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. నాయుడు, అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు చెప్పండి ముందుగా. సుమతి చూసుకోవచ్చు, ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉందని చెప్పి, ఎందుకంటే కుట్లు వేసిన పరిస్థితి పూర్తిగా తల మీద తీవ్ర స్థాయిలో గాయాలు తగలడంతో పూర్తిగా కుట్లు వేసినారు. విశాఖలో ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో అయితే ఈ దాడి జరిగింది. ప్రేమించలేదని జమ్మూ కాశ్మీర్కి చెందిన యువకుడు నీరజ్ ఉన్నారు. ఆ యువకుడు మేఘనా అమ్మపై అయితే దాడికి పాల్పడ్డాడు. పూర్తిగా అమ్మాయి సంవత్సరం కిందటి వరకు వీళ్ళకి పరిచయం ఉందని వాళ్ళ అమ్మగారు అయితే మనకి బిగ్ టీవీలో చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎవరు లేని సమయంలో వచ్చి పూర్తిగా రాడ్డుతో తలపై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం ఉంది. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత తలకి తీవ్రమైన గాయాలు అవడంతో పూర్తిగా కుట్లు వేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో డాక్టర్ ఉన్నారు. అమ్మాయికి ఎవరైతే కుట్లు ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ గారు. సార్ చెప్పండి, ఏ పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడ జాయిన్ అయింది? ఆ అమ్మాయి మేము చూసేటప్పటికి రక్తం మడుగులో బయట గిలగిలాడు కొట్టుకుంటుంది. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇమీడియట్గా మా వైద్య బృందం అందరూ, అంటే గాజువాకలోనే ఇది ప్రముఖమైన హాస్పిటల్ అని అందరికీ తెలుసు ఇక్కడ, అందుకని వాళ్ళు తీసుకురావడం జరిగింది ఆ హాస్పిటల్కి. ఈ ఆర్కేఎస్పల్లి తీసుకొచ్చిన వెంటనే మేము చూసే అమ్మాయి అంటే బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల బీపీ తక్కువ ఉండడం, కొంచెం సరిగ్గా మాట్లాడకపోవడం, ఉంటే హెడ్ ఇంజరీ అని చూస్తే మొత్తం తలకి విపరీతమైన గాయాలు తగిలి ఉండడం వల్ల అన్నీ కుట్లేసాం. దగ్గరలో 30 వరకు కుట్లు పడి ఉన్నాయి తల మీద. కొంతసేపటికి మేము అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాల్సిన తర్వాత ఆమె మాట్లాడడం జరిగింది. అప్పుడు పరిస్థితి చెప్తే ఇలా పలానా ఎవరో ఒక ఆయన రాడ్డుతో కొట్టారని అని చెప్పారు అన్నమాట. అంటే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా అమ్మాయి పరిస్థితి? అంటే కుట్లు వేశారని చెప్తున్నారు, మాట్లాడగలుగుతుందా లేకపోతే స్థితిలో? ప్రజెంట్ అమ్మాయి మాట్లాడగలుగుతుంది, కానీ చేతి వేలు 2 ఇరిగిపోవడం, తలకి ఏమైనా బలమైన గాయం తాగడం వల్ల ఒక్కొక్కసారి మాట్లాడడం, కొంతసేపు ఏమైనా మళ్ళీ పడుకోవడం జరుగుతుంది. స్కాన్ వరకు అయితే బాగుందని చెప్తున్నారు న్యూరో సర్జన్ గారు. ప్రస్తుతం అంటే ఫస్ట్ ఎయిడ్ వరకు మేము ఇచ్చాం, వేరే హాస్పిటల్కి వీళ్ళు తీసుకెళ్ళే తర్వాత ట్రీట్మెంట్కి. అంటే అమ్మాయి ఒకరితోనే ఇంకా చుట్టుపక్కల ఎవరికైనా గాయాలయ్యా? అంటే ఈ అమ్మాయిని రక్షించే విధంలో పక్కింటి అబ్బాయికి కూడా అంటే తలకి గాయం తగిలితే కుట్లేసి అంటే స్టేబుల్గా ఉన్నారు, ఇంటికి పంపించాం అబ్బాయిని. వాళ్ళు పోలీస్ పరిరక్షణలో ఉన్నారు ప్రస్తుతం అంతా. గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రస్తుతం. ఆ పేషెంట్ చుట్టూ సిఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఆ అమ్మాయికి. అంటే చూడొచ్చు, పూర్తిగా ఎంతమంది గాయాలయ్యా చుట్టుపక్కల? ఇద్దరికే గాయాలయ్యాయి. ప్రధానంగా మేఘనా అమ్మాయికి, ఆవిడకి బలమైన గాయాలు, అంటే దగ్గరలో ఒక 5-6 కుట్లు తల మీద, అంటే ఎక్కువ లాసెస్ ఉన్నాయి బాగా బలంగాన. దగ్గరలో మేము 30 కుట్ల వరకు వేయడం జరిగింది. బీపీ తగ్గిపోవడంతో అవి ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి ఆవిడ ప్రాణాపాయ స్థితిని రక్షించాం మేము. అంటే మాకున్న ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ కలిసి తదుపరి ట్రీట్మెంట్కి వేరే హాస్పిటల్కి పోలీస్ పరిరక్షణలో గవర్నమెంట్ యొక్క ఆధీనం మేరకు తీసుకెళ్లారనమాట వాళ్ళు. చూడొచ్చు, తల మీద మనకి చాలా తీవ్రంగా గాయాలు కనబడుతున్నాయి. ఎన్ని కుట్లు పడ్డాయి? సుమారు 30 వరకు పడ్డాయి. 32, 35 ఆ మధ్యలో ఉంటాయి. చూడొచ్చు, పూర్తిగా అయితే డాక్టర్లు అయితే చాలా తల మీదకి తీవ్ర స్థాయిన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారా? ఏ హాస్పిటల్ కి తరలించారు? పోలీస్ సంరక్షణలో అక్కడైతే ప్రాథమిక చికిత్స అందించాం, దాదాపు 30 కుట్లు పడ్డాయి అంటున్నారు. ఏ హాస్పిటల్ కి తరలించారు? అలాగే నీరజ్ శర్మను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? అయితే ఇక్కడ నుంచి పూర్తిగా అయితే కిమ్స్ హాస్పిటల్, శీలానగర్ దగ్గర ఉన్న కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం ఇక్కడ నుంచి అక్కడికైతే పూర్తిగా బంధువులతో సహా వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ మెరుగైన వైద్యం కోసం అయితే అక్కడ తీసుకెళ్లారు. మరో పక్క నిందితుల కోసం అయితే పోలీసులు తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఎస్కేప్ అయ్యాడని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ అమ్మాయి కాపాడడానికి స్థానిక ఒక యువకుడు కూడా ముందుకు వస్తే అతనిపై కూడా తీవ్రంగా తల మీద కొట్టడం జరిగింది. ఆయనకు కూడా పూర్తిగా ఇక్కడ చికిత్స చేసిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా నిందితుడు ఎవరు నీరజ్ ఉన్నారో కాశ్మీర్కి చెందిన యువకుడు పూర్తిగా వాటి కోసం గాలింపు చర్యలు అయితే పోలీసులు చేపట్టారని చెప్పొచ్చు. ఆయనపై గతంలో కూడా పూర్తిగా పోలీస్ స్టేషన్లో
కేసులు నమోదయ్యి ఈ వీళ్ళే కూడా కంప్లీట్ చేయడం నాయుడు, ఎందుకంటే పోలీసుల గత దగ్గర ఉండే కొంతకాలంగా సమాచారం ప్రేమించడం ఏంటి? వేధించడంతో అసలు పాటు నీరజ్ అశ్లీల శర్మకి ప్రస్తుతం అమ్మాయికి ఎలా పరిచయం ఉంది, ఇలాంటివి ఏమైనా తెలుసా? కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడుతున్నారా దీని మీద? ఏమైనా మీరు మాట్లాడారా? నీరజ్ కుమార్కి అమ్మాయికి అయితే సంవత్సరం నుంచి పూర్తిగా అయితే ఇద్దరికి ఒక ట్యూషన్లోనో లేకపోతే కాలేజీలోనో ఎక్కడ పరిచయం అని మనకి వాళ్ళ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ చనువు తీసుకొని పూర్తిగా అమ్మాయితో తరచుగా మాట్లాడడం, అలాగే పూర్తిగా అయితే అక్కడ ప్రేమించమని నిత్యం వేధించేవాడని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. అలాగే పూర్తిగా ప్రేమించడం కోపంతో పూర్తిగా తల మీద తీవ్ర స్థాయిలో రాడ్డుతో కొట్టడంతో అక్కడికి పడిపోయి పూర్తిగా ఆవిడని అయితే ఇక్కడ హాస్పిటల్కి అయితే తీసుకురావడం అయితే ఈ కేసు పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలోకి వెళ్ళి పూర్తిగా ఎలా జరిగింది, అసలు నీరజ్ కుమార్ ఇక్కడికి ఎలా వచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాయుడు, ప్రస్తుతం అంటే గత సంవత్సరం నుంచి వేధిస్తున్నాడు అంటున్నారు. మరి కుటుంబ సభ్యులు ఏమైనా నీరజ్ శర్మ మీద కేసు ఏమైనా నమోదు చేస్తున్నారా? అలాంటిది ఏమీ లేదా? కుటుంబ సభ్యులు అయితే నీరజ్ కుమార్పై గతంలో కూడా కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే ఇదే వేధింపులు చేస్తున్నాడని, అలాగే అశ్లీల చిత్రాలు మార్ఫింగ్లు చేసి ఫోటోలు అమ్మాయికి పంపిస్తున్నాడంటే ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కేసు అయితే ఫైల్ అయింది. ఈ నేపథ్యంలో కూడా ఎన్ని కేసులున్నా అబ్బాయి ఎలాంటి వాడైనా పోలీసులు చాలాసార్లు హెచ్చరించిన అయితే అబ్బాయిలో ఏమాత్రం మార్పు లేదు. ఈ నేపథ్యం పూర్తిగా ఒకటే అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు, దాడి చేయాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే నేపథ్యంలో పూర్తిగా అయితే అటాక్ చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం చాలా సీరియస్గా కేసును అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరోపక్క కుటుంబ సభ్యులు కూడా ఆ అబ్బాయికి శిక్ష పడాలని వెంటనే పట్టుకోవాలని చెప్పి వాళ్ళ తండ్రి అయితే మనకి చెప్తున్న పరిస్థితి. వాళ్ళ మదర్ కూడా పూర్తిగా బిగ్ టీవీతో మాట్లాడింది. పూర్తిగా ఈ స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో అన్ని వివరాలు కూడా మన బిగ్ టీవీతో చెప్పడంతో పూర్తిగా కేసు అయితే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నిందితుని అయితే వదలొద్దని చెప్తున్నారు. మరోపక్క ఆ అమ్మాయి పరిస్థితి అయితే కొంచెం మాట్లాడే స్థితిలో ఉన్న, కొంచెం అయితే ఇంకా ట్రీట్మెంట్ అందాలని ఇప్పటికీ మనకి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు మరి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందంటున్నారు? నీరజ్ శర్మ మీద గతంలో కూడా కేసు నమోదైంది అంటే ఎక్కడున్నాడు ఏంటి అన్న డీటెయిల్స్ ఉండుంటాయా? అంటే ప్రస్తుతం దాడి జరిగిన వెంటనే ఆ అబ్బాయి నీరజ్ ఏదో నిందితుడు వెంటనే పరారైపోయాడని అక్కడ స్థానిక యువకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్థానిక యువకుడు కూడా గాయపడంతో పూర్తిగా రకరకాలుగా షర్ట్లు వేసుకొని తలగా పూర్తిగా మాస్క్ వేసుకొని వచ్చాడని చెప్తున్నారు. ఆ సంఘటన స్థలం నుంచే పూర్తిగా మాయవేయడని అక్కడ ఉన్న స్థానికులు కూడా మనకి సమాచారం ఇవ్వడంతో పూర్తిగా అయితే పెద్ద గంటల సమీపంలో ఉన్న ఇంటి దగ్గర చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ రక్తపు మడుగులు అవన్నీ ఉండడంతో పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంఘటన ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఏమైందని ఆ కోణాల్లో పూర్తిగా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటలకు రావడం, వెంటనే తలుపు తీసి కొట్టడంతో పూర్తిగా అమ్మాయి బయటకు వచ్చిందని వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కుసుమ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాయుడు. విశాఖలో జరిగిన దారుణం అది. పెద్దగంటియాడ దగ్గర అమ్మాయి ప్రేమించట్లేదు అని గత సంవత్సరం నుంచి వేధిస్తున్నాడు నీరజ్ శర్మ. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో రాడ్డుతో దాడి చేశారు. ప్రస్తుతం అమ్మాయికి దాదాపు 30 నుంచి 35 కుట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం నీరజ్ శర్మ కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి.